అన్న ఒకసారి పెన్ ఎవరా అడ్రస్ రాసుకుని ఇస్తా. సరిగ్గా రాస్తుందో లేదో ఒకసారి చెక్ చేద్దాం. ఏం చేస్తుంది ఈ అమ్మాయి? మొత్తం 500 అయింది సార్. ఏం జరిగినా తప్పు నాదే అంటారు. అసలు మిమ్మల్ని ఏరుకోరి చేసుకున్నాను చూసారా, అది నా తప్పు. ఛీ. చూసావా తను నాన్నెన్ని మాట్లాడుతున్నారో, మన నాన్నతో మాట్లాడొద్దు. సరే అమ్మా. తను పానీపూరికి వెళ్దాం, వస్తావా? అమ్మ బాధపడుతూ ఉంటే నేను పానీపూరి తినడం బాగోదేమో. ఎతి నువ్వు వస్తావా పానీపూరికి? పానీపూరి తినేసి వస్తాము, ఇల్లు జాగ్రత్త చూసుకోతాను. అరే అన్నయ్య లేగరా, అరే అన్నయ్య లేగరా, అరే అన్నయ్య లేగు. నిన్నే ఎందుకక్క పడుకున్నాను లేపుతున్నావు? నువ్వు ఆగరా, ఆ పాయసం తాగి పడిపోయాడు. పోయిరా 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 మావా. రేపు పొద్దున్న ఏం టిఫిన్ చేయాలి? లంచ్ బాక్స్ లో ఏం పెట్టాలి? పిల్లల స్పైసీ తినరు. స్నాక్స్ బాక్స్ కి ఏం ప్రిపేర్ చేయాలి? ఈ రోజు మిగిలిపోయిన పప్పు ఏం చేయాలో ఏంటో. రేపు పొద్దున్న అమ్మ స్నాక్స్ ఏం పెట్టిద్దో. లంచ్కి మంచి కూర పెడితే బాగుండు. కొంపు తీసి మిగిలిపోయిన పప్పు పెట్టిసిద్దో ఏమో. ఎతి టిఫిన్ తీసిరమ్మా. అవునెత్తి, పొద్దున్న అడుగుదామని మర్చిపోయాను. సందు చివరి అంతమంది జనం ఉన్నారేంటి? ఓ అదా, సుబ్బారావు గారు ఆవిడ రోజు షాపింగ్ కి తీసుకెళ్ళమని అడుగుతుందంట. ఆయనేమో ఇదిగో అదిగో అని మాట దాటేస్తున్నారంట. ఆ కోపంలో ఆయన తినే భోజనంలో పాయిజన్ కలిపేసిందంట. ఏంటండి, మీకు కూడా భయం వేస్తుందా ఏంటి? నాకెందుకే భయం? నా భార్య గురించి నాకు తెలుసు. నా జాగ్రత్తలో నేను ఉన్నాను కాబట్టే ముందు నీకు పెట్టి ఆ తర్వాత నేను తింటాను. ఎక్స్క్యూజ్ మీ సార్, ఒక 25 రూపీస్ ఉంటే ఇస్తారా? మాల్పూరి తింటాను. చూడడానికి రిచ్ గా ఉన్నావు, 25 రూపాయలు అడుక్కోవడానికి సిగ్గుగా లేదు? మీకు చీప్ గా అనిపిస్తే 2500 ఇవ్వండి సార్. హైదరాబాద్ వెళ్ళి బిర్యానీ తినేసి వస్తాను.